రాబోయే ఎన్నికల్లో అక్రమ పద్ధతుల ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేత కోనేరు సురేష్ ఆరోపించారు. అందులో భాగంగానే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేశామని తెలిపారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటున్న టీడీపీ నేత కోనేరు సురేష్తో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సంఘం పర్యటన జరుగుతోంది. అయితే ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేసింది. అయితే దీనిపై మనతో మాట్లాడటానికి కోనేరు సురేష్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గుర్తించింది? ఇటీవల తిరుపతి బై ఎలక్షన్లో ప్రజలందరూ గమనించే ఉంటారు. చాలామంది దొంగ ఓట్లు వేయడానికి బయట రాష్ట్రాల నుంచి వచ్చారు, బయట ప్రదేశాల నుంచి వచ్చారని. దానికి ఏం జరిగిందని ఆరాధిస్తే అప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్ల చేత ఓటర్ లిస్టులన్నింటినీ కూడా బూతుల వారీగా చనిపోయిన వాళ్ళు ఎవరు, ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా తిరుపతి లాంటి పట్టణంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి, ఇటువంటి వాళ్ళవన్నీ కూడా గ్యాదర్ చేసి దానికి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి రెండు కూడా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మేము వాళ్ళు ఏం చేశారో కూడా అప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి క్లోనింగ్ చేసినటువంటి ఓటర్ ఐడీలని, ఆధార్ ఐడీలని కూడా మేము ఎన్నికల కమిషన్కి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కమిషన్కి అప్పచెప్పారు. ఇలా జరిగిందంటే అక్రమాలని చెప్పి. అవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు ఇట్లా చనిపోయిన ఓట్లు, ఊళ్ళోంచి వెళ్ళిపోయిన ఓట్లు, అంటే మైగ్రేట్ అయిపోయిన ఓట్లని తీసుకుని వాళ్ళు దొంగ ఓట్లు వేయటం బిగించేసిన తర్వాత అసలు మేము మొదలెట్టాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 నుంచి 7,000 ఓట్లు చనిపోయినాయి, 2,000 నుంచి 3,000, 4,000 ఓట్లు మైగ్రేట్ అయిపోయినాయి, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయినాయి, ఉద్యోగాల ద్వారా వచ్చి టెంపరీగా ఉండి 2 ఏళ్ళు పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఈ రకంగా 10 నుంచి 12,000 ఓట్లు నియోజకవర్గానికి ఉన్నాయని మేము మా బూత్ కన్వీనర్ల ద్వారా మేము గమనించింది విషయం ఇది. అదే కాకుండా మేము 2019 జనవరి 1వ తారీఖు నుంచి కూడా ఇది కూడా ఎలా వచ్చిందంటే 2021-22లో కోవిడ్ వచ్చిన తర్వాత ఒక ఎస్ఎస్ఆర్లో ఈ సంవత్సరం చనిపోయిన ఓట్లు 46,000 తీసేసామన్నారు. అరే కోవిడ్లో 4 లక్షల మంది, 3,60,000 మంది చనిపోతే 46,000 ఓట్లు తీసేయటం ఏంటి అనే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత జనవరి 1, 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు కూడా ఎంతమంది చనిపోయారని చెప్పి మేము ఆర్టీఐ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తే అప్పటికి 18,56,000 మంది చనిపోతే 18 సంవత్సరాలు పై చనిపోయిన వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారు. ఇటీవల ఈ సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు కూడా లిస్టు తెప్పించాం. ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా చనిపోయారు. కాబట్టి 20 లక్షల మందివి కూడా మేము గ్రామాల వారీగా లిస్టులు కిందకు పంపించి ఓటర్ లిస్ట్ని, డెత్ లిస్ట్ని రెండు, ఆఖరికి అందులో డెత్ రిజిస్ట్రేషన్ డేటు నంబర్ కూడా ఉంటుంది. వీటన్ని కంపేర్ చేసి మేము డేటా కలెక్ట్ చేసి ఎన్నికల కమిషన్కి ఇచ్చాం. మేము చేసిన తప్పేముంది అందులో? యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మాకు బిఎల్ఏని నియమించుకునే అవకాశం 2008లోనే ఇచ్చారు. ఎందుకంటే మేము రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, యాజ్ ఏ స్టేక్ హోల్డర్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్ మేము భాగస్వాములం కాబట్టి ఎలక్షన్ కమిషన్తో మేము సంప్రదించుకునే అవకాశం మాకుంది. 35 మంది ఒకే కులం అని మేము చెప్పలేదు. ఇదే ప్రభుత్వం ఆ 35 మంది ఒకే కులానికి అన్నారు కదా. మేము అడిగితే లేదండి, ఒకే కులానికి చెందిన వాళ్ళు 3 మాత్రమే ఉన్నారు. అసలు ఓటర్ లిస్టులో అక్రమాలు తెలుగుదేశం పార్టీయే చేసింది అని చెప్పేసి వైసీపీ విమర్శిస్తుంది. మీరు అక్రమాలు మేము చేసి ఉంటే మీరు ఆధారాలు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రెఫరీ, మీరు వాళ్ళకి ఇచ్చుకోండి, ఎవిడెన్సులతో సహాయం ఉండి. మేము ఇచ్చాము ఎవిడెన్సులతో సహా. మేము ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేయాల్సిన అవసరమే లేదు. దయచేసి వైసీపీ వారికి ఒకటే చెబుతున్నాం, మీరు అవాస్తవాలు ప్రచారం చేయకండి. ముందు మీరు పింక్ డైమండ్ ప్రూవ్ చేయండి, అవాస్తవాలని ప్రచారం చేయొద్దు దయచేసి. మేము వాస్తవాలు మాత్రమే ప్రజెంట్ చేసాం. మేము చేసేది కరెక్ట్. ప్రజాస్వామ్యబద్ధంగానే మాకున్న రైట్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడున్న అవకతవకలను సమీక్షించాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. అవాస్తవాలను ప్రచారం చేయవద్దు అని చెప్పేసి కోనేరు సురేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తిలక్, బీఆర్కే న్యూస్, అమరావతి నుంచి.